ఏముంది అది కిటికీ ఏదో రాము బాబు పెట్టిన పేరు ఇంత అందంగా ఉంటుంది ఇప్పుడు దాకా తెలియలేదు కదా. గైస్ ఇంకా ఎవరైనా కానీ మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వకపోతే ఇప్పుడే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయితే అవ్వండి. సో టెలిగ్రామ్ గ్రూప్లో వచ్చేసరికి ఈ విధంగా హెచ్డి క్వాలిటీలో నేను పిక్స్ వీడియోస్ అన్నీ కూడా అప్లోడ్ అయితే చేస్తాను. సో మీకు ఎవరి పిక్స్ కావాలనుకున్నా టెలిగ్రామ్ గ్రూప్లో వెంటనే జాయిన్ అయితే అయిపోండి. పిక్స్ కూడా నేను హెచ్డి క్వాలిటీలో అయితే పెడతాను. క్వాలిటీ కూడా చూసుకోండి ఎంత హెచ్డీగా అయితే ఉన్నాయో. గైస్ ఎలైట్ మోషన్ యాప్ అనేది ఓపెన్ చేసుకుంటే ఇంటర్ఫేస్ వచ్చేసరికి ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఇక్కడ కింద మనకి 5 ఆప్షన్స్ అనేవి కనిపిస్తున్నాయి. ఇందులో ప్రాజెక్ట్స్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ వచ్చేసరికి మీరు ఇంపోర్ట్ చేసుకున్న బీట్ మార్క్, షేక్ ఎఫెక్ట్ రెండు కూడా ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ప్రీసెట్ వాళ్ళకి ప్రీసెట్, ఎక్స్ఎంఎల్ వాళ్ళకి ఎక్స్ఎంఎల్ రెండు కూడా డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. మీకు ఏది కావాలంటే అది ఇంపోర్ట్ అది వేసుకుని పెట్టుకోండి. ఇక్కడ ఫస్ట్ ఏంటంటే ఎడిటింగ్ లోకి వెళ్ళిపోయే కంటే ముందు ఇక్కడ మనం యాడ్ చేసుకున్న ప్రతి ఇమేజ్ కూడా మనకి 9:16 రేషియోలో కట్ చేసుకుని ఉండాలి. దానికైతే ఇక్కడ కింద గ్రీన్ కలర్ ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ఇక్కడ 9:16 సెలెక్ట్ చేసుకుని క్రియేట్ ప్రాజెక్ట్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి, మీడియా ఐకాన్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ వచ్చేసరికి మీరు ఎవరి ఇమేజ్ అయితే యాడ్ చేసుకోవాలని అనుకుంటున్నారో ఇమేజ్ అనేది మీరు ఇక్కడ ఈ విధంగా యాడ్ చేయండి. నెక్స్ట్ పైన 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, దీని మీద ట్యాప్ చేయండి. 5th ఆప్షన్ ఫిల్ కంపోజ్ చేసుకుంటే ఈ విధంగా ఫుల్ స్క్రీన్ లో వస్తుంది. తర్వాత ఇప్పుడు షేర్ ఐకాన్ మీద ట్యాప్ చేసి కరెంట్ ఫ్రేమ్ యాజ్ PNG మీద సెలెక్ట్ చేసుకుని ఎక్స్పోర్ట్ చేసుకోండి. సో ఇక్కడ మనకి ఈ విధంగా సేవ్ ఎక్స్పోర్ట్ అవుతుంది. సేవ్ అనే ఆప్షన్ ట్యాప్ చేస్తే గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సో ఈ విధంగా మీరు ప్రతి ఇమేజ్ ఎడిటింగ్ యాడ్ చేసుకునే ప్రతి ఇమేజ్ కూడా మీరు ఇదే విధంగా మీరు కట్ చేసుకుని పెట్టుకోండి. ఈ ఎడిటింగ్ చేయడానికి మనకి 8 ఇమేజ్ అయితే యూజ్ అవుతాయి. 8 ఇమేజెస్ కూడా మీరు ఇదే విధంగా కట్ చేసుకుని పెట్టుకోండి. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ స్టార్టింగ్ బీట్ మార్క్ ఇమేజ్ అనేది యాడ్ చేసుకోవడానికి 11 సెకండ్ 13 మిల్లీ సెకండ్ దగ్గర వచ్చేసరికి కింద గ్రీన్ కలర్ ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసి మీడియా ఐకాన్ మీద ట్యాప్ చేసి మీరు ఎవరి ఇమేజ్ యాడ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఇమేజ్ ని ఈ విధంగా యాడ్ చేయండి. సో ఇక్కడ మనకు ఆల్రెడీ ఫుల్ స్క్రీన్ లో ఉంటాయి కాబట్టి మనం యాడ్ చేసిన ఇమేజెస్ అని మనం ఫుల్ కంపోజిషన్ అయితే చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ డైరెక్ట్ గా ఇక్కడ రైట్ గా సింబల్ ట్యాప్ చేసి ఎక్స్ట్రా బటన్ ట్రిమ్ చేసుకోండి. సో మళ్ళీ ఇదే విధంగా ప్లస్ ఐకాన్ మీడియా ఇంకొక ఇమేజ్ అనేది యాడ్ చేయండి. మళ్ళీ రైట్ గా సింబల్ ట్యాప్ చేసి ఎక్స్ట్రా బటన్ ట్రిమ్ చేసుకోండి. ఇదే విధంగా మీరు ఎండ్ వరకు కూడా యాడ్ అయితే చేసుకోండి ఇమేజెస్ అన్ని కూడా. గైస్ ఈ విధంగా ఎండ్ వరకు కూడా ఇమేజ్ అయితే యాడ్ చేసుకున్న తర్వాత బ్యాక్ అయితే వచ్చేయండి. ఇప్పుడు షేక్ ఎఫెక్ట్ అనేది ఓపెన్ చేయండి. షేక్ ఎఫెక్ట్ లో మనకి 2 ఇమేజెస్ తో 2 ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మనకి సో ఇక్కడ షేక్ ఎఫెక్ట్ వచ్చేసరికి 2 ఇమేజెస్ తో 2 ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. ఇక్కడ సెకండ్ ఉన్న ఇమేజ్ లేయర్ మీద ట్యాప్ చేసి పైన ఉన్న డ్యూ లేయర్ మీద ట్యాప్ చేసుకుని కాపీ లేయర్ చేసుకోండి. సో ఇప్పుడు మళ్ళీ బ్యాక్ అయితే వచ్చేయండి. మళ్ళీ బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడ మనకి డబుల్ బీట్ మార్క్ అయితే పెట్టి ఉంటాను అనమాట 2 ఇమేజెస్ దగ్గర, అక్కడ మాత్రమే యాడ్ చేయండి. సో డబుల్ బీట్ మార్క్ ఎక్కడైతే ఉందో చూసుకుని అక్కడ వచ్చేసి పైన డ్యూలర్ మీద ట్యాప్ చేసి పేస్ట్ స్టైల్ పక్కన యారో మీద ట్యాప్ చేయండి. ఇక్కడ కలర్ ఆప్షన్ టైమర్ ఆప్షన్ రెండు ఆఫ్ చేసుకుని పేస్ట్ చేసుకోండి. సో ఈ విధంగా పేస్ట్ అవుతుంది. తర్వాత మళ్ళీ ఇంకొక డబుల్ బీట్ మార్క్ ఉంటుంది. సో 2 డబుల్ బీట్ మార్క్ దగ్గర ఇదే విధంగా మీరు పేస్ట్ చేసుకోండి. సో నెక్స్ట్ ఒక ఎఫెక్ట్ అయింది. నెక్స్ట్ బ్యాక్ వచ్చేయండి. మళ్ళీ షేక్ ఎఫెక్ట్ ని ఓపెన్ చేయండి. సో ఇక్కడ మనకి ఇంకొక ఇమేజ్ అయితే ఉంది కదా, సో ఆ ఇమేజ్ లేయర్ మీద కూడా ట్యాప్ చేసుకోండి ఫస్ట్ ఇమేజ్ మీద. సో ఇక్కడ మనకి పైన ఉన్న డ్యూ లేయర్ మీద ట్యాప్ చేసుకుని కాపీ లేయర్ చేసుకోండి. సో మళ్ళీ బ్యాక్ అయితే వచ్చేయండి. బీట్ మార్క్ అయితే మళ్ళీ అగైన్ ఓపెన్ చేయండి. ఇక్కడ మనకి ఇంకా ఏవైతే ఇమేజెస్ మిగిలిపోయి ఉన్నాయో అన్నిటికీ కూడా ఇదే విధంగా ఈ ఎఫెక్ట్ పేస్ట్ చేయండి. సో అన్ని ఇమేజ్ కి కూడా పేస్ట్ చేయాలి. ఏ విధంగా అంటే ఇమేజ్ లేయర్ మీద ట్యాప్ చేసుకుని పైన డ్యూ లేయర్ మీద ట్యాప్ చేసుకుని పేస్ట్ స్టైల్ పక్కన యారో మీద ట్యాప్ చేసి కలర్ ఆప్షన్ టైమర్ ఆప్షన్ రెండు ఆఫ్ లో పెట్టుకుని పేస్ట్ చేసుకోండి. సో ఈ విధంగా మనకి ఎఫెక్ట్ అయితే వస్తుంది. సో ఈ విధంగా మీరు అన్ని ఇమేజెస్ కి ఇదే విధంగా మీరు ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయితే వేసుకోండి. ఈ విధంగా అన్ని లేయర్స్ కి కూడా మనం ఎఫెక్ట్స్ అయితే పెట్టేసాము. సో ఇప్పుడు మన ఎడిటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఈ వీడియోని సేవ్ చేయాలనుకుంటే ఇక్కడ పైన షేర్ ఐకాన్ కనిపిస్తుంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ వీడియో దగ్గర రెజల్యూషన్ కనిపిస్తుంది కదా, సో అక్కడ ట్యాప్ చేయండి. ఇక్కడ మీ మొబైల్ సపోర్ట్ చేసే రెజల్యూషన్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఎక్స్పోర్ట్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి. ఈ విధంగా మనకి ఎక్స్పోర్ట్ అవుతుంది.
100% కూడా ఎక్స్పోర్ట్ అయ్యాక సేవ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సేవ్ మీద ట్యాప్ చేస్తే ఆటోమేటిక్గా వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అయితే అవుతుంది. సో ఇదన్నమాట రోజు మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.